గైస్ వెల్కమ్ టు కిటు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే 24 డిసెంబర్ మా యానివర్సరీ. సో చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో గిఫ్ట్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉన్న మాల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా 15 to 20 minutes పట్టిద్ది. ఇక్కడ ట్రైన్స్ అండ్ బస్సెస్ బేబీ కార్స్తో తిరగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో గుణాలు లేకపోయినా ఒకదాన్నే మేనేజ్ చేయగలను మోక్షిత్తో. ఆయన్ని చూసి మోక్షిత్ తెగ నవ్వుతున్నాడు. ఆయనేమో కవాయి కవాయి అని తెగ మురిసిపోతున్నాడు. కవాయి అంటే క్యూట్ అని అర్థం. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్లో డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోవచ్చు. మనం టోక్యోలో ఎవ్రీ 5-10 kilometersకి ఒక మాల్ ఉంటుంది. మా ఇంటి దగ్గరలోనే ఒక 5 minutesలో ఒక మాల్ ఉంది. కాకపోతే నేను ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకున్న బ్రాండ్ ఇక్కడ ఈ మాల్లోనే ఉంది. అండ్ ఈ మాల్కి రావడం కూడా నేను ఫస్ట్ టైం. ఈ యానివర్సరీ మాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే మోక్షిత్ మా లైఫ్లోకి వచ్చాడు. మోక్షి ఎక్కడికి వెళ్తున్నాం? నాన్నకి గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నామా మోక్షిత్? సో మనం వెళ్ళేది ఆ మాల్కి. మనకి ఎప్పుడైనా ఎక్కువ షాపింగ్ ఉన్నప్పుడు మాల్స్కి వస్తే బెటర్, ఎందుకంటే అన్ని పనులు ఒక చోట అయిపోతాయి. అండ్ ఈ మాల్లో ఏమేమి ఉంటాయో మీ అందరికీ చూపిస్తాను రండి. జపాన్లో ఏంటంటే సీజన్కి తగ్గట్టు కలెక్షన్ చేంజ్ చేస్తారు. ఇంకా వింటర్ వచ్చిందంటే మొత్తం వింటర్ కలెక్షనే ఉంటుంది. ఇంకా ఎక్కువ అన్ని లైట్ కలర్సే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ కష్టపడితే ఫైనల్గా ఈ షర్ట్ సెలెక్ట్ చేశాను. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో నాకు హెల్ప్ చేశారు సెలెక్ట్ చేయడానికి. జపాన్లో ప్యాకింగ్ చాలా ప్రిసైజ్గా చేస్తారు. ఎంత చిన్న వస్తువైన మెజర్మెంట్స్ చూసుకుని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇస్తారు. స్టాఫ్కి ముందే గిఫ్ట్ అని చెప్పాను. సో ప్యాకింగ్ కూడా ఫ్రీగానే చేసి ఇచ్చారు. మోక్షిత్ కూడా బాగా నిద్ర వచ్చింది. సో పక్కకు ఆగి పడుకోబెట్టేశాను. ఈ ఫ్రాక్ చాలా క్యూట్గా ఉంది. కానీ పక్క ఇది ఒక 10,000 20,000 ఉండిద్ది. ఏమని తిందామని ఫుడ్ కోర్ట్కి వచ్చాను, కానీ ఇక్కడ పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. జపాన్లో ఏంటంటే కేక్స్ కూడా సీజన్ తగ్గట్టు డిజైన్ చేస్తారు. ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి అన్నీ క్రిస్మస్ థీమ్లో ఉన్నాయి. కస్టమైజేషన్ ఆప్షన్స్ పెద్దగా ఏమి ఉండవు. సో ఇందులో నుంచి నచ్చినవి కొనుక్కోవాలి. అందుకని నేను ఇంకా బయట ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ షాప్ని 100 yen షాప్ అంటారు. సో ఇక్కడ కొనే ఐటమ్ ఏదైనా 100 yen ఉంటుంది మ్యాక్సిమం. క్యూట్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఈ సెక్షన్ అంతా జపనీస్ యానిమే క్యారెక్టర్ గూడ్స్. ఇవన్నీ జపాన్లోనే కాదు, ఇండియాలో కూడా యానిమే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 4th anniversary కాబట్టి 4 నెంబర్ తీసుకుంటున్నాను. 10 members అలా లెటర్స్ ఇవ్వాలనుకుంటే సెట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు సెట్ అయ్యేది ఈ థీమ్ కాబట్టి యానివర్సరీ కార్డ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ సెల్ఫ్గా స్కాన్ చేసి పే చేసేయచ్చు. బయటికి వచ్చేసరికి చీకటి కూడా అయిపోయింది. ఇంకో రోజు గుణ మనం బయటికి వెళ్దాం షాపింగ్కి అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. దేనికనేది నాకు అసలు ఐడియా లేదు. ఈ ప్లేస్ని గిన్జా అంటారు. ఎక్కువ షాపింగ్కి వస్తారు అందరూ. ఈ షూ స్టోర్కి తీసుకొచ్చాడు. ఇండియాలో ఈ షూకి బ్రాండ్ అంబాసిడర్ రష్మిక. రెడ్ స్టోర్ అండ్ ఎల్లో స్టోర్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ రెడ్ స్టోర్ అయిపోయాక మీకు ఎల్లో స్టోర్ కూడా చూపిస్తాను. ఇది ఒక జపనీస్ స్పోర్ట్స్ బ్రాండ్. చాలా ఫేమస్ అండ్ డిమాండ్ ఈ షూస్కి. ఓన్లీ జపాన్లోనే కాదు, ఏషియన్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో కూడా బాగా డిమాండ్ ఉంది వీటికి. ఇవి ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఇవి ట్రెడిషనల్గా జపనీస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ గూడ్స్ కాబట్టి. ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసే మెథడ్ కూడా డిఫరెంట్ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా 40 minutes పట్టిద్దంట. సో ఈలోపు షూస్ చూస్తున్నాను ఇక్కడ. మెయిన్ ఈ స్టోర్కి ఇంత దూరం రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడున్న షూస్కి మాత్రమే కస్టమైజేషన్ చేస్తారు, వేరే ఏ స్టోర్లో చేయరు. అందుకే జనాలు కూడా బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లేస్ లేని షూస్ అంట. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మోడల్. జపాన్లో షూ సైజ్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు. సో డిఫరెంట్ మోడల్స్ ట్రై చేశాను, కానీ నాకు ఫైనల్గా ఈ మోడల్ నచ్చింది, కానీ సైజ్ లేదంట. సో అక్కడ మా స్టాఫ్ చెప్పింది ఏంటంటే ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు అరౌండ్ 10. అప్పుడైతే స్టాక్ వస్తుందంట అండ్ జనాలు కూడా ఎక్కువ ఉండరని చెప్పారు. ఇక్కడ ఫ్రీ ఎంబ్రాయిడరీ కూడా చేస్తారని చెప్పాను కదా. అది ఎలా అంటే 4 letters కానీ 2 letters 1 symbol కానీ వేయించుకోవచ్చు.
దాన్ని ఇక్కడే మిషన్తో కుడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇచ్చిన ఆర్డర్స్ ఇవి. సరే ఇంకా కాఫీ ట్రై చేద్దామని చెప్పి పైకి వచ్చేసాము. ఇంకో డిఫరెంట్ మెనూ కూడా ఉంది, కానీ ఇది లేదంటే ట్యూస్డేస్ క్లోజ్ అంట పైన ఫ్లోర్. షుగర్ లేదు. వీళ్ళు షుగర్ తక్కువ తాగుతారో లేకపోతే నేను షుగర్ ఎక్కువ తాగుతాను అర్థం కాదు నాకు ఎప్పుడు. ఈ రోడ్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము ఎల్లో స్టోర్కి వెళ్తున్నాము. సో అక్కడ కూడా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ ఎల్లో స్టోర్ కూడా 2 ఫ్లోర్స్ ఉంది, కానీ ఇక్కడ పెద్ద కలెక్షన్ ఏం లేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ షూస్ ఒకటే కాకుండా బ్యాగ్స్, క్లోతింగ్ కూడా ఉన్నాయి. అక్కడ స్టాఫ్ మాకు చెప్పినట్టే నెక్స్ట్ ట్యూస్డే మళ్ళీ గుణ వచ్చాడు షూస్ తీసుకోవడానికి. వ్యూ చూడండి ఎంత ఉందో. జనాలు చూడండి మామూలుగా లేరు, రోడ్డు బయట వరకు ఉన్నారు. మార్నింగ్ 10 కల్లా ఆర్డర్ ఇస్తే మళ్ళీ ఈవినింగ్ 4కి రమ్మన్నారు కలెక్ట్ చేసుకోవడానికి. నేను కూడా వెళ్ళాను. 2000 years later. ఫైనల్లీ నా షూస్ వచ్చేసాయి. సో ఇది నేను చేయించుకున్న కస్టమైజేషన్. ఐ నో ఇవి చాలా ఓవర్ హైప్డ్, కానీ నాకు షూ మోడల్ బాగా ఇష్టం. సో నేను ఇప్పుడు ఈ రూమ్లో డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మొన్న 100 yen షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా, అవి కాకుండా నా దగ్గర ఇంకొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇండియా నుంచి తెచ్చినవి. సో అవి 2 కలిపి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. బుడ్డిగాన్ని నా పక్కనే పెట్టుకుని మధ్య మధ్యలో వీడిని ఎంటర్టైన్ చేస్తూ ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తున్నాను. డెకరేషన్ చేయడంలో అతి కష్టమైన పని ఏంటంటే నాకు బెలూన్స్కి ముడేయడం. ఇవన్నీ ముడేసేసరికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. సో ముడేయడానికి మీకు ఏదైనా ఈజీ ట్రిక్స్ తెలిస్తే నాకు చెప్పండి. సో ఇక్కడ మా ఇండియన్ కమ్యూనిటీలోనే ఒక తెలుగు ఆవిడ కేక్స్ తయారు చేస్తారు. సో ఆవిడ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ టైం. గుణాకైతే ఏదో డౌట్ వచ్చింది నేను ఏదో చేస్తున్నానని. రూమ్లోకి అయితే రావద్దని చెప్పాను, కానీ ఏం చేస్తున్నాను అనేది తనకి ఐడియా లేదు. సో ఇట్స్ టైమ్ టు సర్ప్రైజ్ హిమ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.